హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను అరటి పండుతో పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. అరటి పండు కాదు, అరటి కాయ. ముందుగా అరటి కాయ ఉంటుంది కదా, ఆ పౌడర్తో ఎన్నైతే యూజెస్ ఉన్నాయో ఈ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, ఇవన్నీ యూజెస్ అయితే ఉంటాయి. అందుకే మా చెట్లో అయితే చాలా సార్లు నుంచి అరటి పళ్ళు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి. మేమైతే ఎవరికో ఒకరికి ఇచ్చేస్తున్నాం, లేదంటే వేస్ట్గా అయిపోతున్నాయి, పడేస్తున్నా. ఈసారి ఎలాగైనా యూస్ఫుల్గా ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి నేను కోసుకొచ్చి ఇక్కడ పెట్టినవి అయితే నేను తీసుకొచ్చి నాకు ఈ ఐడియా వచ్చేసి నేను ఏదో స్క్రోల్ చేస్తుంటే నాకు ఏదో సోషల్ మీడియాలో కనిపించింది. నేను అప్పటి నుంచి ట్రై చేయాలనుకుంటున్నాను. ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది పిల్లలకి వెయిట్ గెయిన్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా, లేకపోతే అంటే జీర్ణ వ్యవస్థ ఇష్యూ ఉన్న ఏదైనా కూడా క్లియర్గా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ తీసి ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ పెట్టుకోండి, అందులోకి వేసేయండి. ఇది ఎందుకంటే అరటికాయలు ఉంటాయి కదా, దాన్ని క్లీన్గా బయట అయితే కడగడానికి. దీన్ని కడగడం వల్ల ఈ పైన ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. మనకి హెల్త్ అండ్ హైజీనెస్ ఫస్ట్ కదా, అందుకే నేనైతే ఫస్ట్ ఈ వాటర్లోకి అయితే వేసి కడగబోతున్నాను. మీరైతే ఒక్కొక్క వంబమే ఒక్కొక్కసారి డ్రమ్లోకి వేసి తీసేయండి. నేనైతే ఇట్లా కొంచెం ఒక డజన్ అయితే వేసుకొని కడిగి సెపరేట్ తీసి పెట్టుకుంటున్నాను. నేను ఒకటే చేస్తున్నాను కాబట్టి నాకు అయితే కొంచెం వేసుకుంటే అయితే సరిపోతుంది. మీరైతే ఎక్కువ మంది చేసేలాగుంటే ఒకేసారి మొత్తం గెల అయితే దింపేసుకోండి. ఇంకా ఇక్కడ మెయిన్ పార్ట్ వచ్చేసి అరటిపళ్ళు మాగినవి అయితే మీరు చాలా రోజులు ఎండకు పెట్టుకునేలాగుంటే తీసుకోవచ్చు. పచ్చిగా దూరగా ఉన్నవి అయితే బెటర్ నాకు తెలిసి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగ దూరగా ఉన్నవి అయితే బెటర్. ఇంకా స్టార్టింగ్లో ఎండింగ్లో అయితే కట్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఇదైతే కట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. లేకపోతే తోలు అనేది అరటిపండుకి బాగా గట్టిగా మిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే మిక్స్ కాదు, గట్టిగా పట్టుకొని ఉంటుంది. అప్పుడు నేను ఇలా స్ట్రైట్గా కట్ చేసి చాకుతో అటు ఇటు తీసేస్తాను అన్నమాట. తీసేసిన తర్వాత కొంచెం కష్టమే తీయడం. మీరైతే గ్లౌజులు వేసుకోండి. నాకైతే ఇక్కడ గ్లౌజులు దొరకలేదు, వీడియో చూపించేటప్పుడు గ్లౌజులు దొరకలేదని చెప్పేసి అలాగే తీసాను. తర్వాత అయితే వేసుకున్నానులేండి. ఇంకా ఇలాగ వేస్ట్ అయిపోతూ ఉంటాయి సపరేట్గా కాయలు. ఇవైతే ఉన్నాయి కదా, ఈ పచ్చిది పైనుండే తీసేసి ఇలాగైతే కట్ చేసుకున్నాను అన్నీ. ఇందులో మాగినవి ఉన్నాయి, పచ్చివి ఉన్నాయి. ఇప్పుడు నేను పట్టుకున్నది వచ్చి పచ్చి కాయ. అది కొన్ని అయితే దూరగా మాగినవి కూడా ఉన్నాయి. మీరు ఎక్కువ రోజులు ఎండబెట్టుకుంటానంటే మాగిన కూడా తీసుకోవచ్చు, లేదంటే పచ్చి మాత్రమే తీసుకోండి. నా బెస్ట్ సజెషన్. చూసారు కదా, ఇన్నైతే వచ్చాయి. నేను ఒక్క గల మాత్రమే కోసాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి. ఇదైతే కోసి సపరేట్ అయితే చేసుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇలా చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఫస్ట్ అయితే నేను అడ్డంగా పెద్దగా కట్ చేద్దాం అనుకుంటాను. కాకపోతే ఈ ఎండకి ఫాస్ట్గా ఎండవని చెప్పేసి తర్వాత చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మాకైతే ఒక పాలీ హౌస్ ఉంది, అది ఇలాగా ఒక స్టాండ్ లాగా అయితే ఉంది. నేనైతే కొత్త లుంగి అయితే తీసుకున్నాను. మా డాడీ ఫస్ట్ నుంచి తిడుతూనే ఉన్నాడు, ఎందుకంటే ఒక సామెత అయితే చెప్పాడు అనమాట. నాకైతే సామెత కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఏమంటే ఒక 10 రూపీస్ వస్తువు కోసం 20 రూపీస్ వస్తువు వేస్ట్ చేస్తున్నావా అని చెప్పేసి, నీ ప్రయోగాల కోసం నా కొత్త లొంగి పాడు చేస్తున్నావా అని చెప్పేసి, ఏదైతే అదైందని చెప్పేసి నేనైతే తీసుకొచ్చేసి ఎండలో అయితే బాగా ఎండబెట్టేశాను. ఇక్కడ నేను అంటే సన్లైట్ డైరెక్ట్గా పడలేదు కాబట్టి కొన్ని రోజులు అయితే పడుతుంది. 5-7 డేస్ అయితే కూడా పడుతుంది. మీరైతే డైరెక్ట్ ఎండలో ఎండబెట్టుకొని మీరు ఎవరన్నా ఉంటారు అక్కడ చూసుకోవడానికంటే ఒక 3 డేస్ అయితే సరిపోతాయి. మాగినవి అయితే కొన్ని ఎక్కువ రోజులు తీసుకుంటే, పచ్చివైతే 3 డేస్ అయితే చాలు, బాగా అయితే ఎండిపోతాయి. ఎండిన తర్వాత ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవైతే కంప్లీట్గా డ్రై అవ్వలేదు, 3 డేస్ మాత్రమే. ఈ 3 డేస్ తర్వాత మళ్ళీ నేనైతే ఎండలో అయితే 2 నుంచి 3 డేస్, ఒక 5 డేస్ కూడా పెట్టాను. మాగినవి అయితే అతుక్కుపోయినాయి కదా, అవైతే బాగా తీసి సపరేట్ చేసి ఇలాగ ఎండలో అయితే ఎండబెట్టాను ఒక 3 to 4 డేస్. మీరైతే ఇంకా కొంచెం బాగా ఎండాలనుకుంటే ఇంకా కొన్ని రోజులు కూడా ఎండబెట్టచ్చు. చూసారు కదా, పలపలానైతే వస్తున్నాయి కదా, ఇలా పలపలానైతే రావాలి. మీరు పచ్చి మాత్రమే వేసారంటే ఈజీగా ఎండిపోతాయి. నేనైతే మాగిన కూడా వేసాను, అదైతే పెద్ద మిస్టేక్ చేశాను. మీరైతే చేయకండి ఆ మిస్టేక్. ఇదొకటి చెప్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఇంకా ఇక్కడ మాగినవి అవి ఎండబెట్టాను కదా, అవైతే చాక్లెట్ కంటే తీయగా ఉన్నాయి. అట్లా నోట్లో పెట్టుకుని నేను మిక్సీకి ముందే చాలా అయితే తినేసాను. ఇంకా ఇవన్నీ తీసేసి సపరేట్ చేసుకొని ఇలా పౌడర్ చేయడానికి అయితే పెట్టుకున్నాను. పౌడర్ చేసిన తర్వాత
ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాం కదా, ఇలాగైతే పౌడర్ అంటే ఎల్లోగా రాదు, కొంచెం బ్రౌనిష్ వైట్గా వస్తుంది. ఇంకా మళ్ళీ అయితే ఇవైతే డిస్ప్లే చేస్తున్నాను, చూసారు కదా. ఇంకా ఇంతే, ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకొని చాలా అంటే చాలా ఈజీ. దీని బెనిఫిట్స్ కూడా అన్నీ ఉంటాయి. మీరైతే ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా ట్రై చేయించండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. అంటే ఎండబెట్టడం మాత్రమే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంకా ఏమన్నా కావాలంటే కమెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఈ వీడియోకి అంతే, బాయ్.